సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బేసిక్గా లైఫ్ అనేది ఒంటరి. అంటే నేను మన ఫ్యామిలీ ఉంది అట్లా అంటలేను, బట్ ఫ్రెండ్స్ ఎంత, ఎందుకంటే మనము ఎక్కువ డిపెండ్ కావద్దు ఎవ్వరి మీద కూడా. మనం హోల్ అండ్ సోల్గా ఏదైనా మనం చేసుకుంటున్నాము అని అన్నప్పుడే అది మనము పర్ఫెక్ట్ ఉన్నట్టు. అట్లా నేర్చుకోవాలి కూడా, ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఇతను నా ఫ్రెండ్ ఇది చేస్తాడు, నా ఫ్రెండ్ అది చేస్తాడు అని కాకుండా, మనకి ఏదైతే పూర్తిగా ఏదైతే వస్తుందో అది చేసుకొని మనము బ్రతికే ప్రయత్నం చేయాలి. అంటే సరే బతుకుదాకా ఎందుకులే కానీ మామూలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తున్నాను నేను అనుకోండి. ఇప్పుడు నేను వీడియో అంటే ఇప్పుడు నా మ్యాటర్ అంటే నేనే చెప్పేస్తుంటా, కెమెరా నాదే, మైక్ నాదే, ఎడిటింగ్ నేనే చేసుకుంటా, సో అప్లోడ్ అట్లా. ఇప్పుడు నేను కెమెరా ఒకనికి లేకుంటే అంటే ఇప్పుడు తీస్తున్న వాళ్ళని నేను ఏమనట్లేను, బట్ చెప్తున్నా బేసిక్గా ఎప్పుడైనా ఒక జీరో వరీస్, అంటే ఎక్కువ టెన్షన్ ఉండకుండా, అంటే ఎక్కువ ఆధారపడకుండా ఒకరి మీద ఉండాలంటే మనము సెల్ఫ్ డిపెండెన్స్ అనేది బెస్ట్ అనమాట. ఇక మన ఫ్రెండ్స్ మీద వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, అది ఎంతసేపు ఆధారం అంటే అట్లా పడాల్సిందే ఉంటుంది, వర్క్ కూడా ఆగిపోతుంటుంది, మనం లైఫ్లో కూడా అనుకున్నంత అచీవ్మెంట్ అనేది కొంచెం ఉండకపోవచ్చు. సో నేను అనేది ఏంటంటే, డిపెండెన్స్ ఒకరి మీద కాకుండా మనం సెల్ఫ్ చేసుకొని చేస్తే అప్పుడు లైఫ్ అనేది, అప్పుడప్పుడు అనుకోవాలన్నమాట, మనకు ఎవరు లేరు బాయ్, ఒక్కడనే నేను, ఐ విల్ డూ దిస్ అండ్ దాట్ అని చెప్పుకొని, ధైర్యం చెప్పుకొని చేస్తే, ఇక ఫ్రెండ్స్ వస్తే సంతోషమే. ఇక ఫ్రెండ్స్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన రోజు కూడా మనకు పెద్దగా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం ఉండదన్నమాట. అట్లా మనము టెన్షన్ ఫ్రీగా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.